యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండా. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. పాడదాం. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండా. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే. పాడదాం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము. వ్యాధులు మనలను కృంగదీయవు, బాధలు మనలను పడద్రోయవు. వ్యాధులు మనలను కృంగదీయవు, బాధలు మనలను పడద్రోయవు. విశ్వాసమునకు కర్త అయినా యేసయ్యా మన అండా. విశ్వాసమునకు కర్త అయినా యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే. అందరూ విశ్వాసంతో చెబుదామండి. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యెరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా. యెరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా. అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా. అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా. యుద్ధము స్తోత్రం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన. యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండా. యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. యుద్ధము చెబుదాం ప్రతి ఒక్కరం. స్తోత్రం. యుద్ధము యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే,
యుద్ధము. స్తోత్రం. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అందరూ కలిసి హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యెహోవా రఫా, హల్లెలూయా. యెహోవా షమ్మా, హల్లెలూయా. యెహోవా ఈరే, హల్లెలూయా. యెహోవా షాలోమ్, హల్లెలూయా. యెహోవా రఫా. చెబుదాం. హల్లెలూయా. యెహోవా షమ్మా, హల్లెలూయా. యెహోవా ఈరే, హల్లెలూయా. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై నీతిమంతులమై మౌవు వేయుదము. నీతిమంతులమై మౌవు వేయుదము. యేసు రక్తములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. యేసు రక్తములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. యేసు రక్తములోనే, యేసు రక్తములోనే, యేసు రక్తములోనే జయము మనకు జయమే. యేసు రక్తములోనే, యేసు రక్తములోనే, యేసు రక్తములోనే, యేసు రక్తములోనే, యేసు రక్తములోనే, యేసు రక్తములోనే, యేసు రక్తములోనే జయము మనకు జయమే. జయము మనకు జయమే. జయము మనకు జయమే. దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. భూమిని సృజింపబడనప్పుడు, భూమికి పునాది లేనప్పుడు, భూమి సృజింపబడనప్పుడు, భూమికి పునాది లేనప్పుడు మన దేవుడు. చెబుదాం ప్రతి నోరు. సర్వశక్తి కలిగిన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, మహా గొప్ప దేవుడు, నిత్యుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, మాట తప్పని దేవుడు, కృపా సత్య సంపూర్ణుడైన వాడు. స్తోత్రం స్తోత్రం. నిజమైన దేవుడు, సత్యవంతుడైన దేవుడు, యథార్థవంతుడైన దేవుడు, ప్రేమామయుడైన దేవుడు, కరుణామయుడైన దేవుడు,
కృపామయుడైన దేవుడు. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు, దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా తమకు దేవుడు కరుణ జనులు ధన్యులని ఆయన మీ వాక్యం తెలియపరుస్తుంది. ప్రభువా, మిమ్మల్ని మేము దేవునిగా కలిగి ఉంటే మీరే మాకు ధైర్యము. దేవా, మీరే మాకు బలము. దేవా, మీరే మాకు నిరీక్షణ ఆధారం. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. దేవా, మీరు మాకు బలముగా, మీరు మాకు ఆశ్రయముగా, మీరు మాకు దుర్గముగా ఉన్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా, మిమ్మల్ని మా మధ్యకు ఆహ్వానిస్తున్నాం. మీ దేవదూతల్ని మా మధ్యకు ఆహ్వానిస్తున్నాం. మమ్మల్ని దర్శించండి. ఎవరు ఏ అవసరతలో ఉన్నారో, ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో మీకు తెలుసు. ఎవరితో ఏం మాట్లాడాలో మీకు తెలుసు కనుక మీరే మీ వాక్యమును తెరిచి మా హృదయాన్ని సిద్ధపరిచి సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. మరి సమయంలో అనౌన్స్మెంట్స్ విందాం, తర్వాత మనం వాక్యంలోకి వెళ్దాం. దేవుని నామమునకు స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. సంఘ కార్యక్రమాలు ప్రతి మంగళవారం సాయంత్రం 7:30కు బైబిల్ స్టడీ జరుగుతుందండి. మరి వాక్యంలో ఎన్నో మర్మాలను దేవుడు మనకు విశదీపరచి ఎంతో అర్థవంతంగా ప్రతి ఒక్కరికి, అది చదువు వచ్చినా చదువు రాకపోయినా, విద్య లేని పామరులని కాదు కానీ అందరికీ అర్థవంతంగా దేవుడు బైబిల్ స్టడీ ద్వారా మాట్లాడుతున్నారు. మరి ఆసక్తి కలిగిన వారందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నామండి. ప్రతి మంగళవారం సాయంత్రం 7:30 గంటలకు బైబిల్ స్టడీ జరుగుతుంది. ప్రతి బుధవారం మరి హౌస్ విజిటింగ్స్ జరుగుతుంది. అంటే మరి సేవకులు ఎవరైతే గృహానికి రావాలని కోరుకుంటున్నారో మరి వారందరికీ ఇది ఒక మంచి అవకాశం. ప్రతి బుధవారం సాయంత్రం మరి హౌస్ విజిటింగ్ జరుగుతుంది. మరి సేవకులు మీ ఇంటికి రావాలనుకుంటే మరి నెలలో మొదటిగానే మరి మీరు తెలియపరిచినట్లయితే మరి మీ గృహానికి వచ్చి మీ కొరకు, మీ కుటుంబం కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. మరి ప్రతి శుక్రవారం సాయంత్రం 7 గంటలకు మరి ఉపవాస ప్రార్థన జరుగుతుంది. మరి సంఘం బిడ్డల నిమిత్తం, వారిని కుటుంబాల నిమిత్తం, సేవ నిమిత్తం, పరిచర్యల నిమిత్తం, మరి ప్రత్యేకమైన అవసరతల నిమిత్తం ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం జరుగుతుంది ప్రతి శుక్రవారం. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము. ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు ఆరాధన జరుగుతుందండి. మరి ఆత్మీయ పాటలు, ఆత్మీయ వాక్యం, ఆత్మీయ పరిచర్య జరుగుతుంది. కాబట్టి ఈ సమయాన్ని అందరూ సకాలంలో రాగవలసిందిగా కోరుచున్నాము. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు సండే స్కూల్ ఆరాధన జరుగుతుంది. మరి మీ బిడ్డలను సిద్ధపరిచి మరి సండే స్కూల్కి పంపించవలసిందిగా కోరుచున్నామండి. ఇక్కడ ఏదైతే నేర్చుకుంటున్నారో వారమంతా కూడా మీరు బిడ్డలను అడిగి తెలుసుకోండి. వారి నిమిత్తం కూడా మీరు కూడా ప్రార్థన చేయండి. బిడ్డలు బాలుడు నడవలసిన త్రోవలో నడిపించే విధంగా, మరి మన కుటుంబాలు కట్టుకునే విధంగా, మరి బిడ్డలు చిన్న వయసులో నుంచే మరి ప్రభువుని తెలుసుకొని రాబోయే కాలంలో వారు కూడా సాక్షులుగా నిలబడినట్లుగా మరి మీ బిడ్డలను సండే స్కూల్కి పంపించండి. అది తదనంతరం అది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఫెలోషిప్ టైం జరుగుతుంది. మరి సంఘ కార్యక్రమాల గురించి కానీ ఏదైనా అనౌన్స్మెంట్స్ జరగాలంటే మరి ఫెలోషిప్ టైంలో సంభాషించడం జరుగుతుంది. మరి ప్రార్థన అయిపోయిన వెంటనే మరి భోజనం అనంతరం ఫెలోషిప్ టైం జరుగుతుంది. ఆ తర్వాత యూత్ ఫెలోషిప్ టైం. చాలామంది యవనస్తులు తమ జీవితాలను వాక్యం ద్వారా కట్టుకోవటానికి మరి యవనస్తులుగా ఉంటూ అనేక మంది వాక్యం చేత పట్టబడుతూ మరి ఎన్నో మర్మాలని తెలుసుకోవటం, సేవకులు మాత్రమే వాక్యం చెప్పటం కాదు, యవనస్తులను తర్ఫీదు చేస్తున్నారు.
వాళ్ళు ఎలాగ పాటలు నడిపించాలి, ప్రార్థన, వాక్యం ఎట్లాగా సాక్ష్యం చెప్పాలి, ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. యూత్ ఫెలోషిప్ ఎంతో అర్థవంతంగా జరుగుతుంది. కాబట్టి సమయానికి మీరందరూ కూడా ఉండి, చాలామంది వెళ్ళిపోతున్నారు, అలా వెళ్ళకుండా దేవుడిస్తున్న సమయాన్ని సద్వినియోగపరచుకోండి. అది అయిపోయిన తర్వాత మరి సంఘంగా కొంతమంది కూడుకొని ప్రార్థన కూడా చేస్తున్నారు. ఆ ప్రేయర్ టైం ఎంతో ఇంపార్టెంట్. ఒక పక్కన యూత్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది, మరి పెద్దలు కూడా ఉండి ప్రార్థన చేస్తున్నారు. మీరు అవకాశం ఉన్నవారు కూడా మరి ఆ సమయాన్ని కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. హల్లెలూయా. ఏమిటండి హల్లెలూయా కూడా చెప్పరా? హల్లెలూయా. మరి దేవుని కృపను బట్టి మరి 2 వారాల తర్వాత మరి 3వ వారం మరి దేవుని సన్నిధిలో మనం ఈ విధంగా దేవుని మందిరంలో ఆరాధన జరిగించుకోవడానికి దేవుడు మరి ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో మరి స్తుతిస్తున్నాను. దేవుని సన్నిధిలో ఉండడం ఎంతో గొప్ప భాగ్యం. దేవుని సన్నిధిలో ఆనందించటం ఎంతో గొప్ప ధన్యత. కారణం ఏమిటంటే దేవుని సన్నిధిలో మనం ఎవరిని కలుసుకోవడానికి వస్తున్నాం? దేవుణ్ణి మాత్రమే మనం కలుసుకోవడానికి వస్తున్నాం. కాబట్టి మరి ఆయన సన్నిధిలో ఉండడానికి మనం ఎప్పుడు కూడా మరి ఆసక్తి చూపించే వారంగా మరి సిద్ధపడి దేవుని సన్నిధిలోకి మనం వచ్చే వారముగా మనము ఉండాలి. అలాగే దేవుని సన్నిధిలో దేవుని యందు భయభక్తులు కలిగి మనం క్రమశిక్షణ కలిగి కూడా ఉండాలి. మరి అటు ఇటు తిరగడం కానీ, వాక్యం జరిగేటప్పుడు, ఆరాధన జరిగేటప్పుడు లెగవటం కానీ, ఆరాధన జరిగేటప్పుడు సడన్గా లోపలికి రావడం కానీ, ఇవన్నీ కూడా అది దేవునికి ఏమాత్రం కూడా గౌరవాన్ని ఇచ్చే విషయాలు కాదు. కాబట్టి దేవుని సన్నిధికి రావడం మాత్రమే కాదు, క్రమం కూడా మనం నేర్చుకోవాలి, క్రమశిక్షణ కూడా మనం నేర్చుకోవాలి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిందిగా మనవి చేస్తున్నాను. మీరు కానీ నేను కనుక మీకు చెప్పకపోతే దేవుని ఎదుట నేను లెక్క అప్పచెప్పాలి. కాబట్టి దేవుని సమక్షంలో ఉన్నాము అంటే, ఒక సీఎం సమక్షంలో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటారు ఐఏఎస్ ఆఫీసర్లు సైతం. మరి ఒక పిఎం ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ఉన్నప్పుడు మరి ఎంత జాగ్రత్తగా ఉంటారు క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ కూడా. అంతకన్నా ఎక్కువగా కూడా మనం దేవుని సన్నిధిలో జాగ్రత్తగా భయముతో వణుకుతో ఉండాలి. దాన్ని మనం అలవాటు చేసుకోవాలి. ఓకే. సో ఎవరు కూడా ప్రేయర్ అయిపోయేంత వరకు కూడా ఎవరు అటు ఇటు తిరగడం కానీ, లెగవడం కానీ ఇలాంటివన్నీ దయచేసి చేయొద్దు. ఒకవేళ కనుక మరి దాహం అంత ఎక్కువగా అయితే వాటర్ బాటిల్స్ తెచ్చుకోండి. సో దట్ ప్రేయర్ మధ్యలో, వాక్యం మధ్యలో ఒకవేళ కనుక దాహం వేస్తే మీరు కూర్చున్న స్థలంలోనే వాటర్ తాగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డిస్ట్రాక్షన్ ఉండకుండా ఉండాలని ఈ మాటలని కూడా మీతో చెబుతున్నాను. దేవుని వాక్యాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. మొదటి 3 వచనాలు చదువుదాం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలీయులు నిన్ను నిర్మించిన వాడు,
నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చున్నాడు. నేను నిన్ను విమోచించి మరలా చదువుదాం, ఆ మాటలు మరలా చదువుదాం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా ఎలా అడ్రస్ చేస్తున్నాడండి? నిన్ను సృజించిన యెహోవా. నిన్ను సృజించిన వాడు ఎవరంటే ఈయన, నిన్ను సృజించిన వాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు అండర్స్టాండ్ దట్ హీఈస్ అవర్ క్రియేటర్. ఆయన మనల్ని సృజించినవాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం వినాల్సింది ఎలాగా అంటే, నా సృష్టికర్త నాతో మాట్లాడుతున్నాడు, నన్ను నిర్మించిన వాడు నాతో మాట్లాడుతున్నాడు, నా గురించి, నేను నిర్మితమైన రీతిని గురించి సంపూర్ణమైన అవగాహన కలిగిన వాడు నాతో మాట్లాడుతున్నాడు, నా భవిష్యత్తు యావత్తు కూడా తెలిసినవాడు నాతో మాట్లాడుతున్నాడు. నేను ఎలాగుంటే మేలు పొందుకుంటానో, ఎలా ఉంటే ఆశీర్వదించబడతానో, ఎలా ఉంటే అభివృద్ధి చెందుతానో సమస్తం ఎరిగినవాడు నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని మాటల్ని బహుజాగ్రత్తగా మనం వినాలంట. ఇక్కడ కూడా అడ్రస్ చేస్తున్నాడు, యాకోబు నిన్ను నిర్మించిన వాడనగు యెహోవా ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆగండి. మిమ్మల్ని నిర్మించిన వాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట, నిన్ను నిర్మించిన వాడు నీ దేవుడు. హల్లెలూయా. నిన్ను నిర్మించిన వాడు నీ దేవుడు. ఆ దేవుని మాట నువ్వు ఎలా వినాలి? శ్రద్ధగా, ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా, ఎటువంటి డీవియేషన్ లేకుండా, నిర్లక్ష్యం లేకుండా, అలక్ష్యం లేకుండా శ్రద్ధగా విన్నట్లయితే ఏం జరుగుతుందంట? నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే ఎడల. ఒకటి, నువ్వు శ్రద్ధగా వినాలి. 2, నేను ఏదైతే నీకు ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు శ్రద్ధగా విన్నప్పుడు నీకేం తెలుస్తుందో తెలుసా? నిన్ను ఏం చేయమంటున్నానో, ఏం చేయకూడదని చెప్తున్నానో తెలుస్తుంది. అందుకే దేవుని మాటలు వినడానికి పరిగెత్తాలి. ఈరోజు నేటి దేవుని మాట ఎంతమంది చదివారు, చూశారు? చూసి ఫార్వర్డ్ చేసే బ్యాచ్. చదివిన వాళ్ళు చెప్పండి, ఏంటి నేటి దేవుని మాట? చదవకుండా చెప్పండి. వెరీ గుడ్. నీ మందిర ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కన్నా కూడా శ్రేష్టము. దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కన్నా కూడా శ్రేష్టం. ఎందుకంటే దేవుని కలుసుకోవడము మాత్రమే కాదు, దేవుని మాట వినే అవకాశం. ఆ మాటకున్న పవర్ ఏంటో దేవుడు తెలియపరుస్తున్నాడు ఇక్కడ. ఆయన మాట వినడం వల్ల ఏం జరుగుతుంది, నువ్వు ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో, ఏది మేలో, ఏది కీడో, ఏది లాభమో, ఏది నష్టమో, ఏది క్షేమమో, ఏది నీకు నాశనమో దేవుడు తెలియపరుస్తాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి. కాబట్టి దేవుని మాట మనము శ్రద్ధగా వినేవారుగా మనం ఉండాలి. 2 రోజుల క్రితం జేకే క్రిస్టఫర్ గారి ఇంటర్వ్యూ నేను చూస్తున్నాను. చాలా మంచి ఇంటర్వ్యూ. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే చూడండి. చాలా తక్కువ మంది మ్యూజిషియన్స్ నుంచి వినే మాటలు, లేకపోతే నేను ఎక్కడ వినలేదేమో, బహుశా ఆయన దగ్గర నుంచే విన్నానేమో. ఆయన చెబుతున్న మాటలు, ఒక వ్యక్తి మంచి మ్యూజిక్ ప్లే చేయాలి అని చెప్పనంటే ఏం చేయాలి, మ్యూజిక్ని కెరియర్గా చేసుకోవచ్చా అని చెప్పనంటే ఆయన నవ్వుతూ ఒక మాట అన్నాడు, మ్యూజిక్ ప్లే చేయడం వేరు, అనాయింటెడ్గా ప్లే చేయడం వేరు. అనాయింట్మెంట్ అంటే అభిషేకం. ఇది దేవుని వలన వస్తుంది. దేవుని వలన రావాలి అని చెప్పనంటే ఆ వ్యక్తి దేవునితో సమయం గడిపిన వ్యక్తిగా, దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకున్న వ్యక్తిగా ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన తలాంతుల్ని దేవుని కొరకు అవసరమైన సమయంలో వాడే విధంగా ఉండాలి అని చెప్పేసి ఎక్కడ కూడా అతిశయం లేకుండా ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి ఘనపరుస్తూ మరి ఆయన చెప్పిన పరిస్థితి. ఆయన చెప్తున్నాడు, ఎన్నో చోట్ల ఎన్నోసార్లు
దేవుని గురించిన సాక్ష్యం చెప్పే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. నేను కేవలం మ్యూజిక్ ప్లే చేయడం మాత్రమే కాదు, దేవుడు ఈరోజు అతన్ని ఒక సేవకునిగా కూడా దేవుని వాక్యాన్ని అందించే స్థితిలో నిలబెట్టాడు. కారణము ఆ వ్యక్తి దేవుని మాట వినిన విధానం, దేవుని మాట విని విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టిన విధానం. ప్రియ సహోదరి, నువ్వు దేవుని మాట వినకుండా నువ్వు ఎన్ని పనులు చేసినా, నువ్వు ఎంత పరిచర్య చేసినా, లేకపోతే నువ్వు ఎంత పాటలు పాడినా, లేకపోతే నువ్వు ఎంత ఉద్యోగం చేసినా, నువ్వు ఎంత కష్టపడినా, ఎంత శ్రమ పడినా, అవన్నీ కూడా యూజ్లెస్. గమనిస్తున్నారా? అవన్నీ అక్కరకు రావు, దేవుని సంతోషపరచవు, నీకు క్షేమాభివృద్ధిని కలుగజేయవు. ఎందుకంటే నువ్వు ఎవరిని పక్కన పెడుతున్నావు తెలుసా? నీ జీవాధిపతిని నువ్వు పక్కన పెడుతున్నావు, నిన్ను బ్రతికించే వ్యక్తిని పక్కన పెడుతున్నావు, నీకు మేలైన దాన్ని తెలియపరిచే వ్యక్తిని పక్కన పెడుతున్నావు. అవన్నీ వినకుండా నువ్వు చేసేదేంటి? ఆయన ఏం చెబుతున్నాడో అది నువ్వు వినకుండా నువ్వు చేసే పరిచర్య ఏంటి? ఆయనకి ఏది మేలో ఏది కీడో చెబుతుంటే దాన్ని జాగ్రత్తగా ఆలకించకుండా, ఆయన పట్ల గౌరవం వహించకుండా నువ్వు చేసే పరిచర్య ఏంటి? కాబట్టి ప్రియ సహోదరి, నీ సృష్టికర్త, రిమెంబర్ దట్ యువర్ క్రియేటర్ ఈజ్ స్పీకింగ్ టు యూ. ఎవరు మాట్లాడతారు నీతో? నిన్ను నిర్మించిన వాడు, నిన్ను సృజించిన వాడు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎదుట సరెండర్ అయి నిలబడాలి, సిద్ధపడి నిలబడాలి. ఎంతమంది సిద్ధపడి వచ్చారో నాకు తెలియదు. ఎంతమంది సర్వశక్తి కలిగిన దేవుని ఎదుటకు నేను వస్తున్నాను అని చెప్పని సిద్ధపడి వచ్చారో నాకు తెలియదు. దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఒక భయం మన ఆవరించాలి. చాలా చోట్ల, చాలా మందిరాల్లో నేను చూడండి ఏంటంటే దేవుని భయం ఉండదు, సేవకుల భయం ఉంటుంది. సేవకుల భయం ఉంటే సేవకులు ఉన్నంతసేపు నటిస్తారు. మనకు ఉండాల్సిన సేవకుల భయం కాదు, మనుషుల్ని పూజించడం కాదు, మనుషుల్ని ఆరాధించడం కాదు. దేవాది దేవుని యొక్క ఆత్మ సంచరిస్తుంది ఇక్కడ. హల్లెలూయా. ఆయన ఎదుట నేను ఎలాగుంటున్నాను, ఆయన్ని కలుసుకోవడానికి వస్తున్నాను నేను, ఆయన స్వరాన్ని వినడానికి వస్తున్నాను నేను అనే విచక్షణ మన మనస్సులో ఉండాలి ప్రియ సహోదరి. అందుకే దేవుడు చెబుతున్నాడు, నేను నిర్మించిన వాడు మాట్లాడుతున్నాడు, నీ దేవుడని యెహోవా మాట్లాడుతున్నాడు. నువ్వు శ్రద్ధగా వింటే ఏం జరుగుతుందో కూడా ఆయన చెబుతున్నాడు. ఏం జరుగుతుందంట? నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలు అన్నిటినీ అనుసరించాలంటే వాటన్నిటినీ నువ్వు వినాలి. సగం వింటం కాదు, అక్కడక్కడ వచనాలు వింటం కాదు, లేకపోతే ప్రామిస్ కార్డ్స్లో ఉన్న ప్రామిస్లు గుర్తుపెట్టుకోవడం కాదు. ఆయన చెప్పినదంతా జాగ్రత్తగా వినాలి. నువ్వు విసిగిపోవడం కాదు. కొంతమంది చూడండి, సోది వింటారు బాగా, అంటే విషయం ఉండదు టాపిక్లో, కూర్చొని ముచ్చట్లు చెప్పమంటే ఎన్ని గంటలన్నా సరే అనర్గళంగా ముచ్చట్లు చెప్తారు. సరే ప్రార్థన చేసుకుందాం అనగానే నెమ్మదిగా ఏం చేస్తారు? నెమ్మదిగా సైడ్ అవుతూ ఉంటారు. ప్రియ సహోదరి, మనం దేవుని కొరకు వచ్చే వారంగా ఉండాలి. దేవునికి ఇవ్వాల్సిన గౌరవాన్ని మనం ఇచ్చే వారంగా ఉండాలి. దేవునికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇస్తూ ఆయన మాటల్ని మనం శ్రద్ధగా ఆలకించేవారుగా మనం ఉండాలి. దేవుడు ఏం చెబుతున్నాడంటే ఆజ్ఞలో చెబుతున్నాడు. ఆజ్ఞ అనే మాట ఎవరికి వర్తిస్తుందో తెలుసా అండి? ఒక రాజుకు వర్తిస్తుంది. కింగ్, రాజు మాత్రమే ఆజ్ఞ జారీ చేయగలడు. ఆజ్ఞ కుదిరితే చేసేది కాదు, వీలైతే చేసేది కాదు, అన్నీ బాగుంటే చేసేది కాదు. ఆజ్ఞ అంటే ఏది ఏమైనా చేయాల్సింది. ఆజ్ఞను అతిక్రమించినప్పుడు అది నేరముగా పరిగణించబడుతుంది. గమనిస్తున్నారా? ఆజ్ఞను అతిక్రమించినప్పుడు ఏమవుతుంది? నేరం అవుతుంది. కాబట్టి దేవుడు తన ఆజ్ఞలను చెప్పినప్పుడు ఆ ఆజ్ఞల్ని శ్రద్ధగా వినాలంట. మనము ఎవరైతే ఆయన మాటల్ని శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించే విషయంలో జాగ్రత్త పడతారో వాళ్ళకేం జరుగుతుందంట? నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే, హల్లెలూయా, భూమి మీదనున్న, అసలు ఆయన పోలిక చూడండి. అసలు దేంతో పోలుస్తున్నాడు? అసలు నువ్వు ఊహించు.
భూమి మీదనున్న సమస్తమైన జనముల కంటెను నిన్ను హెచ్చించును. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన్ని ఘనపరుస్తున్నావు గనక అందరి ఎదుట ఆయన నిన్ను ఘనపరుస్తాడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆయన మాట, ఆయన నీ సృష్టికర్త అనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని, నీ దేవుడు అనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని, ఆయనకు భయపడి, ఆయనకు లోబడి, ఆయన మార్గాన్ని అనుసరించి నువ్వు జీవించినప్పుడు, జాగ్రత్త పడినప్పుడు, ఆయనకున్న పవర్ ఏంటి అంటే భూమి మీదనున్న సమస్త జనముల కంటే కూడా నిన్ను బహుగా హెచ్చించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. హెచ్చింపు తూర్పు నుంచి రాదంట, పడమర నుంచి రాదంట, అరణ్యం నుంచి రాదంట, మరెక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి వస్తుందండి. హల్లెలూయా. మనల్ని హెచ్చించవలసిన వాడు, మనల్ని పైకెత్తవలసిన వాడు దేవుడే. దేవుడు తప్ప మనల్ని ఎవరు హెచ్చించలేరు. ఒకవేళ నువ్వు లంచాలు ఇచ్చి, పలుకుబడి చూపించి, లేకపోతే ఇంకేదన్నా మ్యానిపులేట్ చేసి ఒకవేళ గనక నువ్వు ఎదిగే ప్రయత్నం చేయవచ్చేమో, అది తాత్కాలికమే. అంత మాత్రమే కాదు, నువ్వు బ్రతికినంతకాలం వాళ్ళకి బానిసలుగా బ్రతుకుతావు. ఎందుకంటే ఎప్పుడైనా సరే నీ జీవితంలో తేడా వచ్చింది అని చెప్పానంటే, వాళ్ళతో ప్రవర్తనలో తేడా వచ్చిందంటే ఏమంటారు? అప్పుడే మర్చిపోయావు నేను చేసింది అని మాట్లాడతారు. అందుకే మనుషుల వైపు కాదు, మనుషుల సహాయం వైపు కాదు, నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. నిన్ను నిర్మించిన వారిని జ్ఞాపకం చేసుకో. నీకు జీవితాన్ని ఇచ్చిన వారిని జ్ఞాపకం చేసుకో. నీ కొరకు ప్రణాళిక కలిగిన వాడిని జ్ఞాపకం చేసుకో. ఆయన చెప్పిన మాటల్ని జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకోవాలంటే వినాలి కదా. అందుకే దేవుడు ఇలాంటి అవకాశం మనకి ఇస్తున్నాడు. వినే అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. చాలామందికి వినే స్వభావం ఉండదు. గమనిస్తున్నారా? చెప్పమంటే చెప్తారు చాలామంది, మాట్లాడమంటే మాట్లాడతారు చాలామంది. వినే స్వభావం ఉండదు. మాట్లాడుతున్నా సరే కొంతమంది అవతల వాళ్ళు చెబుతున్నా సరే వాళ్ళు నోరు మూయించి వీళ్ళు చెప్పాలనుకుని చెప్పేస్తారు. ఏమంటారు దాన్ని? మేనర్స్లెస్నెస్ అంటారు, సంస్కారహీనులు అని చెప్పని అంటారు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం మౌనంగా, శ్రద్ధగా, జాగ్రత్తగా, విధేయత చూపించే మనస్తత్వంతో మనం విన్నప్పుడు ఆయన మనల్ని ఘనపరిచే రీతి ఎలాగుంటుందంట, భూమి మీదనున్న సమస్త జనముల కంటే నేను హెచ్చిస్తాను. హల్లెలూయా. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నిన్ను నిర్మించిన వాడికి తెలుసు నిన్ను ఎలా హెచ్చించాలో. నిన్ను సృజించిన వాడికి తెలుసు నిన్ను ఎలా ఆశీర్వదించాలో. ఒక చెల్లి నిన్న నాతో మాట్లాడుతూ చాలా ఏడ్చేసింది. తను ఒక కోర్స్ చేయాలని చెప్పని అనుకుంది, కొంతకాలంగా ప్రయత్నించింది. చాలా ఇంటెలిజెంట్ గర్ల్, చాలా. అయితే మరి సంహౌ తను ఏదైతే అనుకుందో ఆ కోర్స్ రాలేదు. కానీ ఆ తర్వాత వేరొక కోర్స్ని దేవుడు ఆమెకి ఇచ్చాడు. తను ఎంతో ఏడుస్తూ చెబుతుంది, ఇలాగా 2 సంవత్సరాల క్రితం దేవుడు నాకు ఇలా చూపించాడు, కానీ నేను ఏదైతే చేయాలని చెప్పి అనుకున్నానో అదే చేయడానికి ప్రయత్నించాను, కానీ అది జరగలేదు. కానీ ఇప్పుడు దేవుడు నన్ను యూనివర్సిటీలోనే గోల్డ్ మెడలిస్ట్ ర్యాంక్లో పెట్టాడు. హల్లెలూయా. వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా, దేశంలో ఉన్న మరి గొప్ప యూనివర్సిటీస్లో ఒక యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో మరి సీట్ రావడం ఒక ఎత్తు అయితే, చాలా తక్కువ ఫీజు తోటి మరి తను చదవడానికి దేవుడు మరి అవకాశం కల్పించాడు. నీ సృష్టికర్తకు తెలిసి నేను చేయాలో. మనం ఏం చెప్తామో తెలుసా? నేను అనుకుంటున్నాను ప్రభువా, ఇది మీరు వినండి. ఎవరు వినాలి? దేవుడు వినాలా, మనం వినాలా? చాలాసార్లు మీరు ఆగండి ప్రభువా, నేను చెబుతానుగా. దేవుడు ఏం చేయాలో కూడా మనమే చెప్పేస్తాం. మన ప్రార్థనలు కూడా అలాగే ఉంటాయి. ప్రభువా ఇలా చేయి, ప్రభువా అలా చేయి, ప్రభువా నేను ఏ పరిస్థితిలో ఉన్నాను ప్రభువా, నన్ను అర్థం చేసుకో ప్రభువా అని చెప్పి మనం చెప్పేది ఎంతసేపు మనం చెప్తా ఉంటాం. కానీ నువ్వేమంటావు ప్రభువా? లార్డ్ స్పీక్ లార్డ్, యువర్ సర్వెంట్ ఈస్ హియరింగ్. మాట్లాడండి ప్రభువా, నీ సేవకుడు ఆలకిస్తున్నాడు. దేవుడు మాట్లాడితే మనం వినేవారుగా ఉండాలి. దేవునికి మనం సలహాలు ఇచ్చేవారుగా కాదు ఉండాల్సింది. దేవునికి మనం బోధించేవారుగా కాదు ఉండాల్సింది. దేవుడు చెబుతూ ఉంటే ఆపేసేవాళ్ళలా కాదు ఉండాల్సింది. నేను మందిరానికి మరి వెళ్ళే సమయంలో ఎప్పుడు అవకాశం దొరికినా సరే ప్రభు నాకు చూపించిన సంఘాన్ని నేను వెళ్ళడానికి ఇష్టపడతాను. ఒక్క మాట కూడా మిస్ అవ్వడానికి ఇష్టపడను నేను. ఒక్క మాట కూడా. ఏమన్నా అటు ఇటు వెళ్ళే అవకాశం ఉండదు ముందు ఆ సంఘంలో.
ఏమన్నా ఎమర్జెన్సీ ఏదన్నా ఉన్నా సరే నేను ఎక్కడ ఈ మాట మిస్ అయిపోతాను అని చెప్పనని జాగ్రత్త పడి నేను వినడానికే ప్రిఫరెన్స్ ఇస్తాను, కానీ అక్కడ నుంచి పక్కకి వెళ్ళటానికి కానీ ఫోన్ అటెండ్ అవ్వడానికి కానీ ఇష్టపడను. కారణం ఏంటంటే దేవుడు మాట్లాడే ప్రతి మాట మనకు అవసరమైన మాట. హల్లెలూయా. నువ్వు ఎంతగా ఆయన మాటకు వెయిటేజ్ ఇస్తావో, ఎంతగా ఆయన మాటకు విలువిస్తావో అంతగా ఆయన నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. నువ్వు విలువివ్వకుండా నువ్వు ఎలా గౌరవించినట్టు దేవుణ్ణి, నువ్వు విలువివ్వకుండా నువ్వు ఎలా ఘనపరిచినట్టు దేవుణ్ణి, నువ్వు ఘనపరచకుండా దేవుడు నిన్ను ఎలా ఘనపరుస్తాడు? నువ్వు ఘనపరచకుండా దేవుడు నిన్ను ఎలా ఘనపరుస్తాడు? నీ పనులన్నీ కూడా పక్కన పెట్టి ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, నాతో మాట్లాడు ప్రభువా అని చెప్పడం ఎలాగుంటుంది? లేకపోతే ఎప్పుడో వీలైనప్పుడు, ఎప్పుడో కుదిరినప్పుడు, ఎప్పుడో అన్నీ బాగున్నప్పుడు అప్పుడు మందిరానికి సరదాగా వచ్చి కూర్చుంటే ఎలాగుంటుంది? కూర్చొని కూడా కాన్సన్ట్రేషన్ లేకుండా అటు ఇటు తిరుగులాడుతూ ఉంటే ఎలా ఉంటుంది? అది దేవునికి అవమానం. ప్రియ సహోదర, ప్రియ సహోదరి. కాబట్టి దేవుని మాట శ్రద్ధగా ఎవరైతే వింటారో, ఆనాడు ఆది సంఘములో ప్రతిరోజు వినేవాళ్ళంట, దేవుని మాటలు వినేవాళ్ళంట. బాప్తీసం పొందిన ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటలు వినడానికి ఇష్టపడేవాళ్ళంట. ఆ ప్రకారంగా వాళ్ళు దేవుని మాటలు వింటూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వాళ్ళని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు, సంఘాన్ని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు, సంఘస్థుల్ని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు, పరిచర్యని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. గమనిస్తున్నారా? ఈరోజు మనం కూడా దేవుని మాటలు ఆలకించడానికి విలువైన మన సమయాన్ని కేటాయించి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఆయనకి ఇచ్చి ఆయన మాటలు శ్రద్ధగా వింటే భూమి మీదనున్న సమస్త జనముల కంటే కూడా దేవుడిని హెచ్చిస్తాడు. హల్లెలూయా. మీలో నాకు తెలిసి చాలామంది రాజ్ ప్రకాష్ పాల్ టెస్టిమనీ వినే ఉంటారు అనుకుంటున్నాను. విన్నారు కదా? తన జీవితంలో చాలా మట్టుకు తన కెరియర్ని స్పాయిల్ చేసుకున్నాడు. తను ఎంత టాలెంట్స్ ఉన్నప్పటికి కూడా, ఎంత మరి మంచి కీబోర్డ్ ప్లేయర్ అయినప్పటికి కూడా తన టాలెంట్స్ అన్నిటినీ కూడా తనకున్న ఫ్రెండ్స్ని బట్టి మరి వీటన్నిటిని బట్టి స్పాయిల్ చేసుకున్నాడు. కానీ ఎప్పుడైతే తన జీవితాన్ని దేవునికి అప్పగించాడో, తన స్నేహితులు, తాను పెట్టుకున్న సంబంధాలు ఇవన్నీ కూడా తప్పు అని చెప్పని వ్యక్తిగతంగా తెలుసుకున్నాడు. తన మాటల్లో కనుక వింటే ఎక్కడికో వెళ్ళిపోయాడు, ట్యాంకులు ఎక్కేవాడంట. ట్యాంకులు ఎక్కి ఒంటరిగా కూర్చొని ఆకాశం వైపు చూస్తే ఏడుస్తూ ఉండేవాడంట. ఒంటరితనం. తండ్రి ఏమో గొప్ప దైవజనుడు, కుమారుడు చూస్తేనేమో ఎలాగైపోయాడు. ఆ ఒంటరితనం భరించలేక, ఆ పరిస్థితిలో నుంచి ఎలా బయటికి రావాలో అర్థం కాక, తన ముందు ఎలాంటి భవిష్యత్తు ఉందో తెలియక దుఃఖపడతా బాధపడతా ఉన్నాడంట. దేవుడు అతన్ని దర్శించిన తర్వాత ఒక కోర్స్ పడిందంట. అది డైరెక్ట్గా 10th క్లాస్ నుంచి అతను రాయడానికి ఎలిజిబిలిటీ ఉందంట. మరి ఆ ఎంట్రన్స్లో అందరికీ సీట్ రాదంట. మరి ఇతను రాసినప్పుడు అద్భుతంగా మరి అందులో సీట్ రావడం మాత్రమే కాకుండా యంగెస్ట్ ఆడియో ఇంజనీర్గా దేవుడు అతను నిలబెట్టాడు. హల్లెలూయా. యంగెస్ట్, యవ్వనస్తుడైన ఆడియో ఇంజనీర్గా ఎంత స్థాయిలో దేవుడు వాడుకున్నాడు. ఏఆర్ రెహమాన్ లాంటి వ్యక్తులతోటి మ్యూజిక్ కంపోజ్ చేశాడంటే, 20th Century Fox లాంటి హాలీవుడ్ మరి బ్యానర్స్ దగ్గర వర్క్ చేశాడంటే ఎంత టాలెంట్ ఉండాలి, ఎంత స్కిల్ ఉండాలి. అంత చిన్న వయసులో అంత ఉన్నతమైన స్థానానికి ఊరికనే దేవుడు తీసుకెళ్ళా, దేవునికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చాడు. తన జీవితాన్ని తను నిర్మించిన వాడు దేవుడు. నా పట్ల మేలైన ఆలోచనలు దేవునికి ఉన్నాయి, శ్రేష్టమైన ఆలోచనలు దేవునికి ఉన్నాయి, ఉన్నతమైన ఆలోచనలు దేవునికి ఉన్నాయి అని చెప్పానని దేవుని ఘనపరిచాడు. అతను చెప్పిన మాట, ఒక అగ్రిమెంట్ రాసుకున్నారంట. ఆ అగ్రిమెంట్ ఏంటో తెలుసా? ఆదివారం మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో ఆఫీస్కి రాను. మీరు ఎప్పుడైతే నన్ను ఆదివారం ఆఫీస్కి రమ్మని అడుగుతారో దట్ విల్ బీ మై లాస్ట్ డే అని చెప్పాడంట. అలాగే మరి దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదించినప్పుడు ఒకానొక రోజు మరి వాళ్ళ బాస్ కాల్ చేసి బాగా ఇబ్బంది పెట్టారంట. తర్వాత రోజు వెళ్ళి నేను అడిగాడంట, నేను ఇలా చెప్పాను కదండి సండే నేను రాను, నేను దేవుని సన్నిధిలో ఉండాలి అని చెప్పానంటే ఆవిడ అన్నారంట, లేదు అది కుదరదు, నువ్వు రావాల్సిందే అని అన్నప్పుడు వెంటనే స్పాట్లో రిజైన్ చేసి ఆవిడ చేతిలో పెట్టాడంట. అంత గట్స్ ఉండాలి అని చెప్పానంటే ఎంత విలువ ఇవ్వాలి దేవునికి. హల్లెలూయా. భయం చాలామందికి ఏదో పోద్ది, ఏదో నేను పోగొట్టుకుంటాను, ఏదో అయిపోద్ది అనుకుంటారు. ఏమీ కాదు. సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. హల్లెలూయా.
మామూలు దేవుడు కాదు ఈ దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. ఆయన మాట సెలవు లేకుండా ఏదీ జరగదు. గమనిస్తున్నారా? ఒకవేళ ఏదైనా మిస్ అవుతానుగా నువ్వు అనుకుంటున్నట్లయితే అంతకన్నా శ్రేష్టమైన దాన్ని దేవుడు నీకు ఇవ్వడానికి నీకు సిద్ధపరుస్తాడు తప్ప ఘనహీనమైన పరిస్థితులను ఎప్పుడు దేవుడు పెట్టడం. హల్లెలూయా. ఆ జాబ్ ఎప్పుడైతే రిజైన్ చేశాడో అంతకన్నా ఉన్నతమైన జాబ్లో దేవుడు అతను పెట్టాడు. హల్లెలూయా. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దేవునికి ఇవ్వాల్సిన గౌరవాన్ని మనం ఇచ్చినప్పుడు దేవుడు గనుపరుస్తాడు. డాక్టర్ ఎషర్ ఆండ్రూస్, ఎంతమంది ఆయన టెస్టిమనీ విన్నారో నాకు తెలియదు. గోల్డ్ మెడలిస్ట్, ఆయన గోల్డ్ మెడలిస్ట్, సైకాలజీలో గోల్డ్ మెడలిస్ట్. అతను మంచి రెప్యుటేషన్ ఉన్న డాక్టర్. అతను మరి అంత ఉన్నతమైన స్థాయికి ఎలా వెళ్ళాడు? దేవుని మాట ఆలకించడాన్ని బట్టి, దేవుని మాటకు శ్రద్ధ చూపించడాన్ని బట్టి ఆదివారం అంతా కూడా ఫుల్గా దేవుని పనిలో ఉండేవాడంట. ఎంత ఎగ్జామ్ ఉన్నా సరే ఆదివారం రాత్రి అంటే అయిపోయిన తర్వాత చదువుకొని మరి సోమవారం ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసేవాడంట. గోల్డ్ మెడలిస్ట్గా పెట్టాడండి దేవుడు. హల్లెలూయా. డాక్టర్ పాల్ దినకరన్ గారు, చాలామంది చాలా మాట్లాడుతూ ఉంటారు ఆయన గురించి. హీఈస్ ద యంగెస్ట్ PhD గ్రాడ్యుయేట్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. బిజినెస్ మేనేజ్మెంట్లో భారతదేశంలో అతి తక్కువ వయసులో PhD చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మెడ్రాస్ యూనివర్సిటీ నుంచి డాక్టర్ పాల్ దినకరన్. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఎగ్జాంపుల్స్. దేవుని మాట శ్రద్ధగా ఆలకించి దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవించటానికి కొన్ని వదులుకున్నారు వీళ్ళందరూ కూడా. హల్లెలూయా. వాళ్ళకి పనులు లేవా? వాళ్ళకి సరదాలు లేవా? వాళ్ళకి స్నేహాలు లేవా? వాళ్ళకి ఆకర్షణలు ఉండవా? వాళ్ళకి శోధనలు ఉండవా? అన్నీ ఉంటాయి. వాటన్నింటినీ దేవుని కొరకు పక్కన పెట్టి దేవునికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఎప్పుడైతే వాళ్ళు దేవునికి ఇచ్చారో దేవుడు ఎలా ఘనపరచాలో వారిని ఘనపరిచాడు. హల్లెలూయా. ఇలా చెప్పుకుంటా పోతే మరి ప్రజెంట్ వస్తున్న సేవకులు ఒక్కొక్కళ్ళు మామూలు వ్యక్తులు కాదు. చాలా మంచి సాక్ష్యం కలిగిన దైవజనులని దేవుడు ప్రస్తుత కాలంలో లేపుతున్నాడు, బలంగా వాడుకుంటున్నాడు. వారి సాక్ష్యాలు విన్నప్పుడు నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. ప్రియ సహోదరి, మంచి ఇంజనీరింగ్ చేసిన గ్రాడ్యుయేట్స్, గోల్డ్ మెడలిస్టులు, టాపర్స్, అలాంటి వాళ్ళు సమస్తాన్ని దేవుని కొరకు విడిచి దేవుని సేవ చేయడానికి పరుగులు పెడుతున్నారండి రోషం కలిగి. ఈరోజు మనం ఎలాగున్నాం? లోకం వెంట పరిగెడుతున్నాం. చాలామంది లోకం వెంట పరిగెడుతున్నాం. లోకంలో ఉన్న వాటిని పోగేసుకునే ప్రయత్నం. ప్రియ సహోదరి, పోగేసుకొని చావాల్సిందే. ఇక్కడ కట్టుకుపోయేది ఏమీ ఉండదు. నువ్వు ఎంత పోగేసుకున్నప్పుడు కూడా నీ జీవితాన్ని ఒక నిష్ప్రయోజనకరమైన జీవితంగా ముగించాల్సింది తప్ప నీ జీవితం గురించి ఎవరైనా మాట్లాడాలి అని చెప్పి అన్నప్పుడు నీ జీవితంలో ఏముండదు. బ్రతికినంతకాలం పోగేసుకున్నాడండి, బ్రతికినంతకాలం పనిచేయడమేనండి, బ్రతికినంతకాలం ఇష్టానుసారంగా జీవించాడండి, బ్రతికినంతకాలం సుఖభోగాలు అనుభవించాడండి. ఇదేనా నీ జీవితం నుంచి మెసేజ్? నీ జీవితం నుంచి వర్తమానం ఏంటి? నువ్వు బ్రతికావు, ఎలా బ్రతుకుతున్నావు? నీ జీవితంలో నుంచి ఎదుటి వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏమన్నా ఉంది అని చెప్పనంటే ఏముంది నేర్చుకోవడానికి? సృష్టికర్త అయిన దేవుడు నీకు జీవితాన్ని ఇస్తే సృష్టికర్త కొరకు నువ్వు బ్రతికిన సంవత్సరాలు ఎన్ని, రోజులెన్ని కనీసం? ప్రియ సహోదరి, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు. ఆశ లేని ప్రాణాన్ని కాదు. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవునికి తెలుసు. మన హృదయంలో ఎలాంటి మనసు ఉందో, ఎలాంటి ఆలోచన ఉందో దేవునికి తెలుసు. వాళ్ళు శ్రమలకు భయపడరు, వాళ్ళు శోధనలకు భయపడరు, వాళ్ళు భయములకు భయపడరు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఇబ్బందులకు భయపడరు. ప్రతి పరిస్థితిని ఎదిరిస్తారు. హల్లెలూయా. ప్రతి పరిస్థితిని జయిస్తారు. కారణం వాళ్ళతో ఉండే వ్యక్తి మనిషి కాదు, దేవాతి దేవుడండి. హల్లెలూయా. ప్రియ సహోదరి, ఆ దేవుడు మాట్లాడుతున్నాడు. చదవండి ఒకసారి యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో మనం చూస్తే,
యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, నిన్ను సృజించిన వాడైన యెహోవా. ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. హల్లెలూయా. నిన్ను నిర్మించినవాడు, నిన్ను సృజించినవాడు ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు శ్రద్ధగా వింటే ఏం చేస్తాడంటే ఆయన భూమి మీద ఉన్న సమస్త జనముల కన్నా కూడా ఉన్నతమైన స్థానంలో దేవుడు పెడతానని చెప్పి అంటున్నాడు. ఆ దేవుడు చెబుతున్నాడు, నీవు నా సొత్తు, నువ్వు నా వాడవు. దేవుడు తన ప్రజలను ఉద్దేశించి చెబుతున్న మాట ఏమిటి అని చెప్పనంటే, నువ్వు నా వాడవు, నువ్వు నా సొత్తు, యు ఆర్ మై ప్రాపర్టీ, యు ఆర్ మై పొజిషన్, నువ్వు నా ఆస్తి. గమనిస్తున్నారా? ప్రభు చెబుతున్నాడు, నిన్ను విమోచించి ఉన్నాను. దేని నుండి విమోచించాడు? లోకం నుండి విమోచించాడు, పాపం నుండి విమోచించాడు, లోకములో ఉన్న బంధకాల నుంచి విమోచించాడు. ఎప్పుడైతే సృష్టికర్త మాట వినకుండా లోకం యొక్క స్వరాన్ని మనం వింటామో, అపవాది స్వరాన్ని మనం వింటామో, ఏమవుతాము? పాపము చేసేవారుగా ఉంటాం, బంధకాల్లో చిక్కుని పోయేవారుగా ఉంటాం, దేవునికి దూరస్థులమైపోయేవారుగా ఉంటాం, నిష్ప్రయోజులుగా బ్రతుకుతాం. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దేవుడు చెబుతున్నాడు, ఆ పరిస్థితి నుండి నిన్ను విమోచించి ఉన్నాను. ఎలాగా? దీని నెరవేర్పు యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఈ 43వ అధ్యాయం యొక్క నెరవేర్పు యెషయా గ్రంథం 53వ అధ్యాయం. చదవండి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మనము ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనము అతనిని ఎంచితివి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. ఏంటంట? మన అతిక్రమ క్రియలు అంటే ఆజ్ఞను చేసిన క్రియలు. దేవుడి పని చేయొద్దన్నాడు, దాన్ని అతిక్రమించడం ఏంటి? పాపం. వరదలు వచ్చి కొంతమంది బాధపడుతూ ఉంటే ఈ వరదల్లో కూడా దొంగతనాలు చేస్తున్నారు కొంతమంది. ఏమనాలి వీళ్ళని? శవాల మీద బిజినెస్ చేస్తారన్నమాట లిటరల్గా. దేవుని భయం ఉందని చెప్పి అనుకోవాలా వీళ్ళని? ఏమన్నా దేవుడు ఇచ్చిన ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పి అనుకుందామా? హృదయంలో ప్రేమ ఉంది అని చెప్పేసి అనుకుందామా? ఎంత దారుణమండి! విచక్షణ కోల్పోయి, అరే ఒక పక్క నిలవడానికి నీడలేక జనాలు ఇల్లు ఖాళీ చేస్తూ ఉంటే ఈడెప్పుడు ఖాళీ చేస్తాడని చెప్పేసి గోతికాడు నక్కలాగా వెయిట్ చేస్తూ ఉంటారు. ఎంత దారుణమండి! ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దేవుడు వెక్కిరింపబడడు. మనం ఏం చేస్తామో, ఏం విత్తామో దాని పంట కోయాల్సిందే. ప్రభు చెబుతున్నాడు కదా. ఆ మాటలు చదవండి ఒకసారి. ఇప్పుడు చదివిన మాటలు చదవండి. మన అతిక్రమ క్రియలు మనం ఏం చేశాము? అతిక్రమించాము. ఏం అతిక్రమించాము? దేవుడు చెప్పిన దాన్ని అతిక్రమించాం, దేవుడు చెప్పిన మాటను అతిక్రమించాం, దేవుడు చెప్పిన మార్గాన్ని అతిక్రమించాం, దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించాము. అతిక్రమం అంటే పాపము. గమనిస్తున్నారా? ఈరోజు ఎంతమంది క్రైస్తవులు అతిక్రమిస్తూ దేవుడు వాళ్ళని ఆశీర్వదించాలని చెప్పని కోరుకుంటున్నారు? ఎంతమంది క్రైస్తవులు అతిక్రమించే వాళ్ళు అసలు దేవుని మాట వింటున్నారా? దేవుని మాటకు విలువిస్తున్నారా? దేవుని మాటకు విధేయత చూపిస్తున్నారా? దేవుని భయం ఉందా? అతిక్రమించిన వాడు ఎవడూ కూడా దేవుని వలన దీవించబడడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దేవునికి దూరస్తుడైపోతాడు. కానీ ప్రభువు నిన్ను నన్ను వదులుకోవడం ఇష్టం లేక ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? మన అతిక్రమ క్రియలకు అతడు గాయపరచబడ్డాడంట. ఎక్కడెక్కడైతే మనం తప్పిపోయామో, ఎక్కడెక్కడైతే మనము దేవునికి దూరస్తులుగా ఉన్నామో, ఎక్కడెక్కడైతే దేవునికి అవమానకరంగా జీవించామో వాటన్నిటి నిమిత్తము కూడా ఆయన
గాయపరచబడ్డాడు. చదవండి. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన దోషములను బట్టి, పాపం వల్ల కలిగేదేంటి? దోషము. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. దేవునితో సమాధాన పడటానికి సమాధానార్థమైన శిక్షను ప్రభువు భరించాడంట. ఇదంతా కూడా ఎందుకు చేశాడో తెలుసా? మనలను విమోచించటానికి. ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు మందిరానికి రావాలంటే ఎంత కష్టమో, ఎంత కష్టమో. కాల్ చేస్తూ ఉండేవాళ్ళు మా ఫ్రెండ్స్, రవి ఎక్కడున్నావు, వస్తున్నావా? వస్తున్నాను, పద, ఆన్ ది వే. ఎక్కడ? ఆన్ ది వే. ఇది ఒక ఫ్యాషను. అంటే దేవుణ్ణి ఎరగనప్పుడు ఆన్ ది వే అంటే ఒక అర్థం ఉంది, దేవుని ఎరిగిన తర్వాత కూడా ఆన్ ది వే అంటే అలాగా డిఫరెన్స్ కనపడాలి కదా. 10 గంటలకి ప్రేయర్ మీటింగ్ అయితే వస్తున్నాను, మీరు పదండి, మీరు క్యారీ ఆన్, మీరు ప్రార్థన చేస్తానండి, నేను వస్తాను. ఆ రోజు ఎప్పటికీ రాదు. ఆ జీవితం ఒకప్పుడు అది. మందిరానికి రమ్మని చెప్పి పిలుస్తూ ఉంటే, దేవుని సన్నిధికి రమ్మని పిలుస్తూ ఉంటే తలనొప్పి. ఏంటి పొద్దాక పిలుస్తారు వీళ్ళు, అర్థం చేసుకోరా? మేము రాలేమా, మేము వెళ్ళలేమా? కానీ ఎంత దుర్భరంగా నా జీవితం అయిపోయిందో నాకు తెలుసు. దానివల్ల అలా పిలుస్తున్నారు అని చెప్పారంటే దేవుని కృప నా పట్ల ఎంత ఎక్కువగా ఉందో కాబట్టే వాళ్ళు నన్ను పిలుస్తున్నారు. వాళ్ళకి నా వల్ల వచ్చే ఏ లాభం లేదు, కేవలం దేవుని ప్రేమను బట్టి నన్ను పిలుస్తున్నారు అనే విషయం తెలుసుకోవడానికి చాలా సమయం పట్టింది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు మిమ్మల్ని నన్ను ప్రేమించి మనల్ని వదులుకోవడం ఇష్టం లేక ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? పలుమార్లు అవకాశాలు ఇస్తున్నాడు. ఆయన మనలను విమోచించినట్లుగా ఆయన ఏం చేశాడు? ఆయన మీద మనకు రావాల్సిన శిక్ష అంతటినీ కూడా వేసుకున్నాడు. ప్రియ సహోదరు, ప్రియ సహోదరి, ముఖ్యంగా 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు సాధారణంగా పిల్లలు కొంతవరకు బాగానే ఉంటారు. కానీ ఒక్కసారి బయటికి వెళ్తారు ఇంజనీరింగ్ చేయడానికి, ప్రొఫెషనల్ కోర్సులు చేయడానికి. ఎప్పుడైతే బయటికి వెళ్తారో వాళ్ళకి ఇక్కడ 2 రెక్కలు వస్తాయి, ఇక్కడ 2 కొమ్ములు వస్తాయి, ఇక్కడ నోరంతా కూడా అబద్ధాలతో నిండిపోద్ది అన్నమాట. సో అడిగేవాళ్ళు ఎవరు ఉండరు. సో చక్కగా ఏమన్నా చేయొచ్చు, తల్లిదండ్రులు అడిగితే ఏమన్నా కథలు చెప్పొచ్చు. అంటే నేను కూడా ఉన్నాను కదా బయట, కాబట్టి నాకు తెలుసు, నేనేం స్టోరీలు చెప్పాను నాకు తెలుసు కదా. కానీ దానివల్ల నేను ఎంత నష్టపోయానో, నాకులాగా ఎంతమంది నష్టపోయారో నాకు తెలుసు. ప్రియ సహోదరు, ప్రియ సహోదరి, దేవుని సన్నిధి తలనొప్పి కాదు, ఎప్పుడు తలనొప్పిగా ఫీల్ అవ్వమాకండి. దేవుని సన్నిధి మనకు ఆశీర్వాదం, దేవుని సన్నిధి మనకు ఐశ్వర్యం, దేవుని సన్నిధి మనకు దేవుడిచ్చిన గొప్ప బహుమానం. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి మనలను విమోచించటానికి ఏం చేశాడు? మన మీదకు రావాల్సిన శిక్ష అంతటినీ కూడా ఆయన మీద వేసుకున్నాడు, ప్రభువు మీద వేసుకున్నాడు. చదవండి అమ్మా. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఏమి స్వస్థత తెలుసా అండి? ఇది మన హృదయానికి స్వస్థత. హల్లెలూయా. మన హృదయం ఎలాంటిది తెలుసా అండి? డాగ్ స్టైల్ నెవర్ స్ట్రైట్ అంటారు. కుక్క తోక వంకర. ఎప్పుడైనా ట్రై చేశారా కుక్క తోకను స్ట్రైట్గా చేయడానికి? ఎంత ట్రై చేసినా సరే అది స్ట్రైట్ అవ్వదు. కుక్క తోక కదా అది. ఇంకోటి కూడా ఉంది, ఎలుగు తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు, విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఎలుగు తోలంట ఎంత ఉతికినా సరే, ఎంత రిన్ను పెట్టినా, ఏరియాలు వేసినా, సర్ఫెక్సల్ వేసినా దాని కలరు మారదంట. మనిషి బుద్ధి, మనిషి స్వభావం అలాంటిది. కానీ ఈ స్వభావం మార్చే శక్తి దేవునికి మాత్రమే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇచ్చే స్వస్థత. ఆ స్వస్థత ఎలాంటిది అని చెప్పనంటే మన హృదయాన్ని స్వస్థపరుస్తుంది. అలాంటి ఆలోచనలు కూడా కొంతమంది చెబుతూ ఉంటారు, అబ్బా నేను తాగకుండా ఉండలేకపోతున్నానండి, నేను సిగరెట్ కాల్చకుండా ఉండలేకపోతున్నానండి. నీకు స్వస్థత కలగలేదు. ఏం కలగలేదు? స్వస్థత కలగలేదు. స్వస్థత కలుగునట్లుగా నువ్వు పశ్చాత్తాపడలేదు, స్వస్థత కలుగునట్లుగా నువ్వు ప్రార్థన చేయలేదు, స్వస్థత కలుగునట్లుగా నువ్వు దేవుణ్ణి అడగలేదు. అడిగితే ఏం చేస్తాడు? డైరెక్ట్గా నీ హృదయాన్ని తాకుతాడు ఆయన.
ఒక్కసారి ప్రభు తాకాడంటే ఆ రోజుతోటి ఆ వ్యక్తి మైండ్ చేంజ్. హల్లెలూయా. అతని దృష్టి, అతని ఆలోచనలు, అతని కోరికలన్నీ మారిపోతాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీ ముందు నిలబడి వాక్యం చెబుతున్న వ్యక్తే. సినిమా పిచ్చి నాకు, సినిమా పాటలు పిచ్చి నాకు, మోడలింగ్ పిచ్చి నాకు, అడ్వర్టైజింగ్ పిచ్చి నాకు, లోకం పిచ్చి, లోకంలో ఉన్న ఆకర్షణలు పిచ్చి, వీటన్నిటిని కూడా ఎవరు మార్చారండి? మనుషులు కాదు మార్చింది, ఆయన ప్రేమ, ఆయన దర్శన భాగ్యం, ఆయన స్వరము. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను MBAలో చూసిన వాళ్ళు కానీ, లేకపోతే నేను ఫార్మసీ చదువుతున్నప్పుడు అప్పుడు చూసిన వాళ్ళు కానీ, ఎవరన్నా ఈరోజు నన్ను చూస్తే వాడు వీడేనా అని చెప్పి అడుగుతారు ఖచ్చితంగా. అందుకని వాళ్ళతో కాంటాక్ట్స్ కూడా నేను పెట్టుకోను ఎక్కువగా. అర్థమైందా అండి? ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఆయన మార్చగలడు, ఆయన స్వస్థపరచగలడు. నీ స్వభావం ఎలాంటిదైనా సరే ఆ స్వభావాన్ని మార్చగల శక్తి ఎవరిలో ఉంది? దేవునిలో ఉంది. ఒక్కసారి స్వభావం మారిన తర్వాత మరలా ఆ పనికి మాలిన జీవితం దగ్గరికి, ఇంతకుముందు ఎవరితో అయితే కలిసి నువ్వు చెడిపోయావో వాళ్ళ దగ్గరికి వెళ్ళటాన్ని మళ్ళీ ఇష్టపడవు. వాడు ఎంత ఫ్రెండ్ అయినా సరే. నాకున్నారు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ నేను వాళ్ళతో కలవడానికి ఎట్టి పరిస్థితులు ఇష్టపడను. ఎందుకంటే నా మార్గం వేరు, వాళ్ళ మార్గం వేరు. ఈరోజు నేను నమ్మేది వేరు, వాళ్ళు నమ్మేది వేరు. ఈరోజు నేను మాట్లాడేది వేరు, వాళ్ళు మాట్లాడేది వేరు. ఈరోజు నోరు తెరిస్తే బూతులు అనర్గళంగా వస్తాయి, కానీ నాకు రావు. కనీసం వింటం కూడా అసహ్యం అనిపిస్తుంది నాకు. కొంతమంది దేవుని బిడ్డలు ఎదుటి వాళ్ళు చెప్పిన దాన్ని ప్రొనౌన్స్ చేస్తూ ఉంటారు. మీ సహోదరుడా, నెవర్ నెవర్, ఎప్పుడూ కూడా నీ నోటి వెంట బూతు అనే మాట రావడానికి వీల్లేదు, ఉచ్చరించడానికి కూడా వీల్లేదు. నువ్వు దేవుని బిడ్డవైతే, నిజంగా నువ్వు రక్షించబడిన వ్యక్తివైతే. గమనిస్తున్నారా? అంతటి విచక్షణ మనం కలిగి ఉండాలి, అప్పుడే నువ్వు దేవుని బిడ్డవి. దేవుడిచ్చే స్వస్థత అలా ఉంటుంది ప్రియ సహోదర, ప్రియ సహోదరి. ఆ స్వస్థత మనం కలగాలి అంటే ఆయన మాట శ్రద్ధగా వినాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే ఆ స్వస్థతను గురించి రాయబడిన మాటలు ఒకసారి చూద్దామండి. చాలా చక్కటి మాటలు, వివరణ అన్నమాట ఇది. చదవండి అమ్మా. ఈ ప్రజలు కన్నులారా చూచి, ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందునట్లు పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు ఆగండమ్మా, వారి హృదయము క్రొవ్వినది, వాళ్ళ చెవులు వినుటకు మందములైనవి. వీళ్ళు ఏం చేస్తారంటే మందిరం చుట్టూరు పిశాచాల్లా తిరుగుతారు. మందిరంలోకి మాత్రం రారు. మందిరంలోకి వస్తే ఏమవుతుంది? ఆయన మాట వినాలి కదా. ఆయన మాట, ఇదిగో ఈజ్ నాట్ మై వర్డ్ లైక్ ఎ ఫైర్, నా మాట అగ్ని వంటిది కాదా? దేవుని వాక్యంలో ఉన్న పవర్ ఏంటి అంటే నీలో ఉన్న చీకటి మొత్తాన్ని కూడా పారద్రోలుతుందండి. దేవుని వాక్యంలో ఉన్న పవర్ ఏంటి అని చెప్పానంటే నీలో ఉన్న కల్మషానం అంతని కూడా కాల్చివేస్తుందండి. దేవుని వాక్యంలో ఉన్న పవర్ ఏంటి అని చెప్పానంటే నీకున్న బంధకాలన్నిటి నుంచి విడుదలిస్తుందండి. అందుకని నా మాట అగ్ని వంటిది కాదా, బండలను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా. అపవాది ఏం చేస్తాడో తెలుసా? మందిరానికి రానివ్వకుండా చేస్తాడు. నాకు తలనొప్పి, నాకు ఒళ్ళు నొప్పులు, నాకు కాళ్ళు నొప్పులు, నాకు మోచేతి నొప్పులు, ఆ నొప్పులు ఈ నొప్పులు కాదు, ఏ నొప్పులు ఉన్న ప్రభు దగ్గరికి వస్తే మటుమాయమైపోతాయండి. హల్లెలూయా. అది విశ్వాసం. అలాంటి విశ్వాసం మనకు ఉన్నప్పుడు మాత్రమే మనము స్వస్థత పొందుకోగలుగుతాం ప్రియ సహోదర, ప్రియ సహోదరి. ఆ రోజు నేను 3-4 వీక్స్ బ్యాక్ అనుకుంటా యూత్ కాన్ఫరెన్స్కి ముందు నరుకులపాడు వెళ్ళాల్సింది. మరి ఆ రోజు వెళ్ళలేకపోయినప్పుడు కనీసం మన మందిరానికి వద్దాము, మరి వాక్యం అన్న చెబుదాం, కొంతమంది అన్న వచ్చి ప్రార్థన చేసుకుంటారు అని చెప్పేసి ఇక్కడికి వచ్చినప్పుడు నా పరిస్థితి మరి అనారోగ్యం. కేవలం వాక్యం చెప్పేంతవరకు మాత్రమే నేను బాగున్నాను. ఆ తర్వాత నాకు అసలు కింద కూర్చోవడం కానీ కింద పడుకోవడం కానీ ఇష్టం ఉండదు నాకు. అలాంటిది అక్కడే పడిపోయానంటే ఎంత బలహీనుడిని అయిపోయిన ఆలోచించండి. వణికిపోయాను నేను. కానీ దేవుని కృప ఆ రోజు నుంచి ప్రభు నాకు స్వస్థత ఇవ్వడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. నువ్వు తెగించాలి దేవుని కొరకు. నీరసపడిపోవడం కాదు, బలహీన పడిపోవడం కాదు, వెనక్కి వెళ్ళిపోవడం కాదు, సాకులు చెప్పడం కాదు. ప్రవ్వా, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశారు ప్రవ్వా, నేను నడుస్తున్నాను, మార్గాన్ని సరళపరచు, మార్గాన్ని సిద్ధపరచు. కొన్ని సమయాలు ఉంటాయి దేవుడే చెబుతాడు నువ్వు ఆగు అంటాడు.
అప్పుడు ముందుకు వెళ్ళటం కాదు. దేవుడు చెప్పినప్పుడు కోవిడ్ టైంలో దేవుడు ఏమని చెప్పాడు? ఉండమన్నాడు కొద్దిసేపు. లేదు ప్రభువా నాకు రోషం ఉందంటే, అలాంటి రోషాలు కాదు మనకు ఉండాల్సింది. దేవుడు చెబుతాడు, దేవుడు తెలియపరుస్తాడు. కాబట్టి ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దేవుని వాక్యం తెలియపరుస్తుంది. మనుషులంట చెవులారా విని, కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి. కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించినప్పుడు ఏం జరుగుతుంది? స్వస్థత జరుగుతుంది. హల్లెలూయా. ఎంతమంది దొంగలు మారారు తెలుసా అండి? ఒక వ్యక్తి క్రైస్తవుడు అయ్యాడంటే మళ్ళా ఆ పనికి మాలిని పాపిష్టి పాపం వైపు మళ్ళా చూడటానికి వీల్లేదు. అది కక్కిన దాన్ని మళ్ళా వెళ్ళి తీసుకోవడంతో సమానం. నువ్వు స్వస్థత పొందుకున్నప్పుడు మళ్ళా ఆ దృష్టి నీకు రానివ్వడు దేవుణ్ణి. ఎంతమంది దొంగలు బాహాటంగా వచ్చి, నేను దొంగని, నేను ఒకప్పుడు ఇలా దొంగతనాలు చేశానండి, నేను చిన్నప్పుడు పలానా దొంగతనం చేశానండి, ఫ్యాన్సీ షాప్లో ఈ పెన్ ఎత్తేసానండి, ఆ గుడ్డు తీసేసానండి, ఈ దొండకాయలు దొంగతనం చేశానండి, ఈ టమాటాలు దొంగతనం చేశాను. నిజం, వీళ్ళందరూ దొరల్లా కనబడే దొంగలు అన్నమాట. దేవుడు ప్రతిదీ బయటికి తీసుకొస్తాడు, ప్రతిదీ బయటికి తీసుకొస్తాడు. అలా తీసుకొచ్చినప్పుడు జనాలు ముందుకు వచ్చి సాక్ష్యం చెప్తారండి. హల్లెలూయా. ఎవరు బలవంతం చేసి చెప్పేవి కాదయ్యి, దేవుని ఆత్మ బలవంతం ద్వారా చెప్పే సాక్ష్యాలు అవి. హల్లెలూయా. ఎంతమంది దొంగలు వాళ్ళ దొంగతనాలను విడిచిపెట్టి కన్నీటితో ప్రభువుని మరి ఒప్పుకున్న సందర్భాలు, వ్యభిచారాన్ని విడిచిపెట్టి కన్నీటితో ఒప్పుకున్న సందర్భాలు, వాళ్ళు జీవించిన అతి దారుణమైన దౌర్భాగ్యమైన జీవితాన్ని విడిచిపెట్టి సాక్ష్యం చెప్పిన సందర్భాలు. ప్రియ సహోదర, ప్రియ సహోదరు, ఆయన మాట వింటే జరిగేది అది. ఆయన మాట వింటే జరిగేది అది. నేను వెళ్ళే మందిరంలో, ప్రభు నాకు చూపించిన మందిరంలో ఒక అలవాటు చేస్తారు. అదేంటి అని చెప్పానంటే, ప్రతి ఒక్కళ్ళకి బాధ్యత ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకొకళ్ళు ఇన్వైట్ చేస్తారు దేవుని సన్నిధికి. అలాగా ఒక సహోదరుడు మరి మరొక సహోదరుని యాన్యువల్ కన్వెన్షన్ అని చెప్పి జరుగుతుంది చెన్నైలో. ఆ యాన్యువల్ కన్వెన్షన్కి ఇన్వైట్ చేశాడంట. అలా ఇన్వైట్ చేస్తే, ఒక్కసారి వచ్చి చూడు, టికెట్లు అవసరమైతే నేను పెట్టుకుంటాను, ఒక్కసారి వచ్చి చూడు, వాక్యాన్ని విని చూడు, దేవుడు ఏం చేస్తాడో చూద్దు కానీ అని చెప్పినప్పుడు అతి కష్టం మీద, మరి యవనస్తులు మామూలుగా ఒప్పుకోరు కదా, సో అతి కష్టం మీద ఒప్పుకున్నాడంట. వచ్చిన వాళ్ళందరూ కూడా యవనస్తులే, వేలల్లో ఉంటారు యవనస్తులు. వచ్చాడు, మొదటి రోజు అయిపోయింది, రెండో రోజు అయిపోయింది, మూడో రోజు అయిపోయింది, ఏమీ జరగల. ఇక నేను వెళ్తున్నాను, బయలుదేరుతున్నాను, ఈరోజు నేను ఇంక ఉండదలుచుకోవట్లేదు, ఈ 3 రోజులు ఉన్నాను కదా చాలని చెప్పి వెళ్తున్నాడంట. ప్రార్థన మాత్రం తన స్నేహితులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇక మందిరం ప్రిమిసిస్ దాటుతూ ఉండగా ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్టుగా అక్కడే పడిపోయాడంట. అతను పడిపోవడం మాత్రమే కాదు, కన్నీటితో కేకలు పెట్టి ఏడుస్తాడంటే, ఏమనో తెలుసా? నేను ఘోర పాపినయ్యా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో, దేవుని వాక్యంలో ఉన్న పవర్ అది ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరు. దేవుని వాక్యం వింటే జరిగేది అది. దేవుని స్వరాన్ని వింటే, దేవుని ఆత్మ ద్వారా సంధించబడితే జరిగేది అది. ఏం జరుగుతుంది? స్వస్థత. మన హృదయానికి స్వస్థత. హృదయానికి స్వస్థత జరగాలి అని చెప్పండి, మన స్థితి ఏంటో మనకు తెలియాలి. మనం ఎంత జుగుప్సాకరమైన పరిస్థితిలో ఉన్నామో, ఎంత అసహ్యమైన పరిస్థితిలో ఉన్నామో, ఎంత అవిధేయమైన పరిస్థితిలో ఉన్నామో మనకు తెలియాలి. తెలియపరిచేది ఎవరు? దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని విన్నప్పుడు నీ స్థితి ఉన్నది ఉన్నట్లుగా నీకు తెలియపరుస్తుంది ప్రియ సహోదర, ప్రియ సహోదరి. అందుకని వాక్యంలో ప్రకటన గ్రంథంలో కనుక మనం చూస్తే 3వ అధ్యాయంలో, నువ్వు వెచ్చగానైనా ఉండు, నువ్వు చల్లగానైనా ఉండు. నువ్వు చదవండి అమ్మా అది. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక దేవుడు తెలియపరుస్తున్నాడు. ఏమన్నా తెలుసా? నువ్వు అటు ఇటుగా ఎందుకు ఉంటున్నావు? కొంతమంది రక్షణ పొందేమని చెబుతున్న వాళ్ళు చేసే పని అన్నమాట. నువ్వు అటు ఇటుగా ఎందుకు ఉంటున్నావు? నువ్వు ఉంటే అటు ఉండు, లేదా ఇటు ఉండు. నేను ఒక ఆవిడ ఇంటర్వ్యూ చూస్తున్నాను, ఆవిడ చెప్తుంది, నేనండి అదేనండి ఇది ఇదేనండి, ప్రతిరోజు జీసస్తో మాట్లాడతానండి నేను. మరి ఏ జీసస్తో మాట్లాడుతుంది నాకైతే తెలియదు, కానీ అదేనంట, ఇది ఇదేనంట. ఏంటి అదే ఇది ఇదే? దేవునితో మాట్లాడొద్దంట, మళ్ళా గుళ్ళకి అన్ని మామూలే. దేవుని మార్గం అదే ఇది ఇదే కాదు.
ఒకటే మార్గం అయింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు తెలియపరుస్తున్నాడు, నువ్వు ఉంటే చల్లగానైనా ఉండు, లేదా వెచ్చగానైనా ఉండు. చదవండి అమ్మా, కంటిన్యూ. నులివెచ్చనగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయును ఉద్దేశించున్నాను. నీవు దౌర్భాగ్యుడవేను. ఇదండి మన స్థితి. మనకు తెలియడం అంటే ఇది. మా నాన్నగారి బాగా కోపం వచ్చే మాటలు అన్నమాట ఇవన్నీ కూడా నా మీద. ఎప్పుడు చూసినా నువ్వు ఇయ్యనంటారా చెప్పేదని చెప్పి అంటారు. కానీ ఏం చేస్తాం, దేవుడు ఏం చెప్పింది చెప్పించమంటాడు, అదే చెప్పాలి కదా. చదవండి. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు. ఇవన్నీ నేను కాదమ్మా అంటుంది. వాక్యంలో ఉన్న మాటలు, ఉన్న మాటలు ఇవన్నీ కూడా. నులివెచ్చని స్థితిలో ఎవరైతే ఉంటారో, వెచ్చగా చల్లగా రెండింటిని ఎప్పుడు ఎవరైతే బ్యాలెన్స్ చేస్తూ ఉంటారో వాళ్ళ గురించి చెప్పే మాట ఏమిటి అంటే, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక. నీకు తెలియదు నువ్వు ఎలా ఉన్నావో, నీకు తెలియదు. నువ్వేమనుకుంటున్నావు తెలుసా నీ గురించి? నేను ధనవంతుడని చెప్పి అనుకుంటున్నావు, నేను భాగ్యవంతుడని చెప్పి అనుకుంటున్నావు, ధనాన్ని పోగేసుకుంటున్నాను అని చెప్పి అనుకుంటున్నావు, నాకు మంచి పేరు ప్రఖ్యాతులు నేను చెప్పి అనుకుంటున్నావు. కానీ దేవుని దృష్టిలో నువ్వు దరిద్రుడవు. దేవుని దృష్టిలో బహు పేదరికంలో ఉన్నావు. నువ్వు భౌతికంగా నువ్వు డబ్బులు సంపాదించుకున్నావేమో, కానీ దేవుని దృష్టిలో మాత్రం నువ్వు పేదరికంలోనే ఉన్నావు. దౌర్భాగ్యుడవు, గుడ్డివాడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు అని ఎరగక ఉన్నావు. దిగంబరుడుగా ఉన్నావు. బయటికి మంచి మంచి బట్టలు వేస్తావు నువ్వు, కానీ దేవుని దృష్టిలో నువ్వు ఎలా కనపడుతున్నావు? ఒక దిగంబరుడిగా కనపడుతున్నావు. దేవుని వాక్యం తెలియపరిచేది అది. మన స్థితి, మన ఉన్న స్థితి, మన పరిస్థితి దేవుని వాక్యం మాత్రమే తెలియపరుస్తుందండి. దేవుని వాక్యం తెలియపరుస్తున్నప్పుడు మనలో యథార్థత ఉంటే పశ్చాత్తాపం కలుగుతుంది. ఆ పశ్చాత్తాపం మనల్ని మారు మనసులోకి తీసుకెళ్తుంది. ఆ మారు మనసే మనకు రక్షణ అనుగ్రహిస్తుంది. హల్లెలూయా. జైపాల్ గారు నాన్నగారు అంట ఎంతో ఆయన్ని మరి రక్షణ కోసం ఎంతగానో చెప్పేవాళ్ళంట. నువ్వు రక్షణ పొందాలరా అంటే ఈయన మనసు సినిమాల మీద ఉండేదంట, ఎప్పుడెప్పుడు సినిమా యాక్టర్ అవ్వాలని. కానీ విచిత్రం కదా దేవుడు ఒక్కొక్కరిని పట్టుకునే విధానం. అలా ఉంటే ఆయన మరి వాళ్ళ నాన్నగారు తన కుమారుడి నిమిత్తం ప్రార్థన చేస్తూ ఒక మీటింగ్కి ఆహ్వానించారంట. అలా మీటింగ్కి ఆహ్వానించినప్పుడు ఆ సేవకులు చెప్పింది నువ్వు చెయ్యి, నువ్వు ఇక్కడ ఉండని చెప్పేసి వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోయారు. ఆ సేవకుడు చెప్పాడంట, నువ్వు ప్రార్థన చేయి తమ్ముడా అని చెప్పినప్పుడు ఇక ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన చేయాలంటే, దేవుడు నీకు ఏం చూపిస్తాడో వాటన్నిటిని కూడా ఒప్పుకొని ప్రార్థన చేయని చెప్పి అన్నాడంట. ఈయన ఒప్పుకుంటూ ఎంత ఒప్పుకున్నా సరే గంట కూడా గడవట్లా. ఫాస్ట్గా అన్నీ ఒప్పేసుకుంటున్నాడు, గడవట్లేదు, టైం గడవట్లేదు. వెళ్ళి అన్నాడంట, నేను ఒప్పేసుకున్నానండి అన్నీ. దేవుడు ఏమైనా మాట్లాడాడు నీతోటి? ఏం మాట్లాడలేదండి. వెళ్ళు తమ్ముడా ప్రార్థన చేయి. ఇది కష్టంగా ఉంది అలా ప్రార్థన చేయడం. ఇదేం ప్రార్థన రా బాబు, నేను ఒప్పుకున్నాను కదా ఇంకేం చేయాలి? కాదు, వెళ్ళి నువ్వు ప్రార్థన చేయి, దేవుడు మాట్లాడేంత వరకు ప్రార్థన చేయని చెప్పేసి అంటే 8 అయిపోయిందంట, 9 అయిపోయిందంట, 10, 11, 12. ఆ సేవకుడు మాత్రం అక్కడే ఉన్నాడంట, నువ్వు ప్రార్థన చేయి. 12 దాటిన తర్వాత ప్రార్థన చేస్తున్నప్పుడు నెమ్మదిగా ఆయన చూసింది ఏంటంటే సిలువ దర్శనాన్ని చూశాడంట ఆయన. హల్లెలూయా. ఆ దర్శనం ఎప్పుడైతే చూశాడో అప్పటి నుండి ఏడవటం మొదలుపెట్టాడంట. రాత్రి మొదలుకొని ఉదయం 7 గంటల వరకు, ఆయన మాటలు, ఉదయం 7 గంటల వరకు ప్రార్థిస్తూనే, కన్నీరు కారుస్తూనే, క్షమాపణ అడుగుతూనే, అప్పుడు దాకా ఎలా ప్రార్థన చేయాలి, ఏమని ప్రార్థన చేయాలన్నోడు రాత్రి నుంచి ఉదయం వరకు ఇక అదే తన స్థితి అంతటినీ కూడా ఒప్పుకొని దేవుని ఎదురు ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో దేవుడు అతన్ని స్వస్థపరిచాడు. ఈరోజు ఆయన ఎంత గొప్పగా వాడబడే దేవుని దైవజనుడుగా ఆయన ఉన్నాడో మనందరికీ తెలుసు. హల్లెలూయా. దేవుడు స్వస్థపరిచిన వ్యక్తి అలా ఉంటాడు. ప్రియ సహోదరి, ఈరోజు మనం స్వస్థత పొందామా? ఆయన మాటలు శ్రద్ధగా విన్నప్పుడు ఆయన హెచ్చించడం మాత్రమే కాదు, హెచ్చించడానికి ముందు ఆయన ఏం చేస్తాడు తెలుసా? స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. అందుకని ఆయన అంటున్నాడు, నేను విమోచించి ఉన్నాను, నీవు నా సొత్తు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. అలాంటి వాళ్ళకి దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా అండి? నీవు
చదవండి యెషయా గ్రంథం 43వ అధ్యాయము. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. రక్షణ పొందిన కొత్తలో అసలు ఆ ఫీలింగే వేరుగా ఉండేదండి. దేవుడను పేరు పెట్టి పిలవడం ఏంటి, దేవుడను పిలవడం ఏంటి, దేవుడితో మాట్లాడటం ఏంటి, అసలు హృదయం అంతా కూడా కృతజ్ఞత భావంతో నిండిపోతుంది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నువ్వు ఈ అనుభవాన్ని కలిగి ఉన్నావా? ఈరోజు చాలామంది వెనక్కి జారిపోతున్నారండి, నిలబడలేకపోతున్నారండి, దేవుని నిలబడలేకపోతున్నారండి, లోకానికి పడిపోతున్నారండి. కారణం ఏంటంటే దేవుని తెలుసుకోవాల్సిన రీతిలో తెలుసుకోలేకపోతున్నారు. దేవుడు తెలియపరుస్తున్నాడు. చదవండి మా మాటలు చదవండి. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచాను. నీవు నా సొత్తు. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడై. హల్లెలూయా. జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడైయుందును, నిన్ను విడిచిపెట్టను. చదవండి అమ్మా. నదులలో పడి వెళ్ళునప్పుడు అవి నీ మీద కారణము నీ సృష్టికర్త అయిన దేవుడు వాటికి ఆజ్ఞాపిస్తాడు. హల్లెలూయా. నీకు అపాయము కలగకుండా ఉండునట్లుగా సృష్టికర్త సృష్టికి ఆజ్ఞాపిస్తాడు, నీకు హాని జరగకుండా. దేవుని బిడ్డలుగా ఉండడం ఎంత భాగ్యం అండి. దేవుని మాట వినడం ఎంత ధన్యత అండి. దేవుడు చెప్పిన మార్గంలో నడవటం ఎంత ఆశీర్వాదం అండి. జలములు వచ్చినప్పుడు కూడా, నదుల్లో నడిచినప్పుడు కూడా, అగ్నిలో నడిచినప్పుడు కూడా అవి నిన్ను కాల్చజాలవు. హల్లెలూయా. నువ్వు ఎవరివో తెలుసా? నా సొత్తు. ఈరోజు నీకు ఆ నిశ్చయత ఉందా? నేను దేవుని సొత్తు, నేను దేవుని బిడ్డని, నేను దేవుని చేతిలో ఉన్నాను. దేవుని కన్నా భాగ్యమైంది నా జీవితంలో ఏదీ లేదు. నేను ఆయన సొత్తు కాబట్టే దేవుడు నన్ను కాపాడుతున్నాడు, కృప చూపిస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈ నిశ్చయత నీకుందా? ఈరోజు దేవుని బిడ్డలమైన మనము ఆయనకి ఇస్తున్న గౌరవం ఏంటి? నువ్వు ఆయన ఒకవేళ ఆయన సొత్తు నువ్వు అంటున్నావేమో, ఒకవేళ అనుకుంటున్నావేమో, కానీ నువ్వు ఆయన గౌరవం ఇవ్వకపోతే, ఒక కుమారుడు తన తండ్రికి గౌరవం ఇవ్వకపోతే ఆయన ఎంత బాధపడతాడో, తండ్రి అయిన దేవుడు కూడా అంతకన్నా ఎక్కువగానే బాధపడతాడు. ఆయన సృష్టికర్త అని తెలుసుకొని, ఆయన నిర్మించిన వాడని తెలుసుకొని, నువ్వు ఆయనకు భయపడి, ఆయనకు లోబడి, ఆయన చూపించిన మార్గం నడవటాన్ని ఇష్టపడినప్పుడు, ఆయన చెప్పిన మాట విని నీ జీవితాన్ని సరిచేసుకోవడానికి నువ్వు ఇష్టపడినప్పుడు, ఆయన నిన్ను స్వస్థపరిచి నిన్ను తన కుమారునిగా, కుమార్తెగా చేసుకుంటాడు. ఆయన సొత్తుగా నిన్ను అంగీకరిస్తాడు. నిన్ను ప్రతి క్షణము కాపాడుతూ అంతము వరకు ఎత్తి పట్టుకొని నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈరోజు నిర్మూలము కాకుండా ఇంకా ఉన్నాము అంటే, సజీవులుగా ఉన్నామంటే అది కేవలము దేవుని కృప. హల్లెలూయా. దేవుడైతే కృప చూపించాడు, మరి మనమైతే ఆ కృపకు తగినట్లుగా ఆయన గౌరవిస్తున్నామా? ఇది కూడా మనం పరీక్షించుకోవాలి. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. నువ్వు నా సొత్తు, నువ్వు నా సొత్తు, నువ్వు నా సొత్తు. కొద్ది నిమిషాలు ప్రార్థించు ప్రియ సహోదర, ప్రియ సహోదరి. నువ్వు నా సొత్తు అని ప్రభువు చెబుతున్నాడు. ఈరోజు ఆయన్ని ఘనపరుస్తున్నావా? నువ్వు గౌరవిస్తున్నావా? నువ్వు ఆయన మాట వినడానికి పరుగులు పెడుతున్నావా? దేవుడు నాతో ఏం మాట్లాడుతాడు? ప్రభువా నాతో మాట్లాడు, నీ దాసుడు ఆలకించుచున్నాడు. సమూయేలు అదే అన్నాడండి, ప్రభువా సెలవిమ్ము, నీ దాసుడు ఆలకించుచున్నాడు. ఈరోజు నువ్వు వింటావా ఆయన మాట? ఆయన మాట శ్రద్ధగా వింటే సకల జనముల మీద నేను హెచ్చిస్తానని దేవుడు చెబుతున్నాడు. నీ వల్ల కాదు నువ్వు హెచ్చించబడటం, నీ వల్ల కాదు నువ్వు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళటం, నీ వల్ల కాదు. దేవుడు హెచ్చిస్తే అది ఘనత, దేవుడు హెచ్చిస్తే అది ఆయనకి మహిమ. ప్రియ సహోదర, ప్రియ సహోదర, ఆయన వలన హెచ్చించబడినట్లుగా ఆయన మాట విను.
ఆయన వల్ల ఘనపరచబడినట్లుగా, ఆయన మాటకు లోబడు, ఆయన సొత్తుగా జీవించినట్లుగా, ఆయన మాట ప్రకారం నీ జీవితాన్ని సరిచేసుకో. ఇంకా సరిచేసుకునే విషయాలు నీ జీవితంలో ఏమన్నా ఉన్నాయేమో, ఇంకా విడిచిపెట్టని విషయాలు ఏమన్నా ఉన్నాయేమో, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మరలా 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 అదే పాపం వైపు తిరుగుతున్నావేమో. ఈరోజు ఆయన మాటలు శ్రద్ధగా వింటున్నట్లయితే స్వస్థత ఇస్తాడు ప్రభు నీకు. ఇది హృదయానికి ఇచ్చే స్వస్థత, ఇది హృదయానికి ఇచ్చే స్వస్థత, నీ జీవితానికి ఇచ్చే స్వస్థత, నీ భవిష్యత్తును మార్చే స్వస్థత, నీ స్థితిగతులను మలిచే స్వస్థత. నీ స్థితి ఏంటో ఈరోజు దేవుడికి తెలియపరుస్తూ ఉండగా లోబడతావా? లోబడతావా? హల్లెలూయా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనసు మార్చుకోవా, నీ మనసు మార్చుకోవా. సౌండ్ పెట్టమ్మా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకంలో, ఎన్నాళ్ళు నీవు ఏమున్నది ఈ లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా? తీర్పు దినమునందున ఆయన ముందు నీవు నిలిచే ధైర్యం నీకుందా? నిలిచే ధైర్యం నీకుందా? మార్పు చెందవా, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందున. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందున. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకి చేరు, నీకంటూ ఏముందిలే. దేవుడిచ్చిన
ఇచ్చిన ఆత్మ దేవుని యొద్దకి చేరు, నీకంటూ ఏముందిలే, నీకంటూ ఏముందిలే. మార్పు చెందవా, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. ఆత్మను కాక దేహాన్ని చంపే మనుషులకే భయపడకయ్యా, ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. ఆత్మను కాక దేహాన్ని చంపే మనుషులకి భయపడకయ్యా, ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెన్నడు, నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెన్నడు, నీ వెంట రావెన్నడు. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా, మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. మహాపరిశుద్ధుడా, ఎంతో సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడారు. ప్రభువా, మీరు మమ్మల్ని సృజించిన వారని, మమ్మల్ని నిర్మించిన వారని, దేవా మీ మాటలు మేము ఎంత శ్రద్ధగా వినాలో, అలా వింటే ఏం జరుగుతుందో ప్రభా మీరు మాకు తెలియపరిచారు. వినకపోవడం వల్ల మేము తెచ్చుకున్న నష్టాల నుండి, కష్టాల నుండి, నాశనం నుండి మమ్మల్ని విమోచించి ఉన్నానని ప్రభా మీరు సెలవిచ్చారు. మమ్మల్ని మీ సొత్తుగా చేసుకున్నారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే నేను మీకు తోడై ఉంటానని వాగ్దానం చేశారు. ఈరోజు నాయన మీ మాటలు వింటున్నాం. మేము బహు జాగ్రత్తగా మా హృదయాలను పరీక్షించుకోవడానికి సహాయం చేయండి. మీ వాక్యపు వెలుగులో మా స్థితిని గమనించి ఉన్నది ఉన్నట్లుగా మీ ఎదుట ఒప్పుకొని మా స్థితిని సరి చేసుకోవడానికి, స్వస్థత పొందుకోవడానికి మీరే మాకు సహాయం చేయమని, ఒక ఉన్నతమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని మేము జీవించగలిగినట్లు మీరే మాకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి సమయంలో ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని మనం తీసుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తను అప్పగించిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట